2025 ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? చైనా. చైనాలోని బీజింగ్లో జరిగిన 2025 ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ క్రీడల్లో జపాన్తో సహా 16 దేశాల నుండి 500కు పైగా హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్, సాకర్, డ్యాన్స్ మరియు కిక్ బాక్సింగ్ వంటి 26 ఈవెంట్లో రోబోలు పోటీపడ్డాయి. ఒక రోబోటు 100 మీటర్ల స్ప్రింట్ను 21.5 సెకండ్లో పూర్తి చేసి అద్భుతమైన వేగాన్ని ప్రదర్శించింది. జాతీయ గోపాల్ రత్న అవార్డులను ఏ మిషన్ కింద ప్రారంభించారు? రాష్ట్రీయ గోకుల్ మిషన్. జాతీయ గోపాల్ రత్న అవార్డులు పశువులు మరియు పాడి పరిశ్రమ రంగంలో అత్యున్నత జాతీయ గౌరవాల్లో ఒకటి. ఇది 2021లో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ప్రారంభించబడింది. ఈ అవార్డులు రైతులు, పాల సహకార సంస్థలు, పాల ఉత్పత్తి సంస్థలు, పాల రైతు ఉత్పత్తి సంస్థలు మరియు కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణులలో రాణించడాన్ని ప్రోత్సహిస్తాయి. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఎటాలిన్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయలోని డ్రీ మరియు టాంగోన్ నదులపై ఉన్న ఒక పెద్ద నదీ జల ప్రాజెక్టు. ఈ డ్రీ నది మతురును కలుస్తుంది. తర్వాత ఎటాలిన్ గ్రామ సమీపంలో టాంగోన్లో కలుస్తుంది. ఆ తర్వాత దీనిని దిబాంగ్ నది అని పిలుస్తారు. కేరళ మరియు కర్ణాటక తర్వాత కేంద్రీకృత అటవీ మరియు వన్యప్రాణుల నేర నిర్వహణ వ్యవస్థ అయిన హాక్ని అమలు చేసిన 3వ రాష్ట్రం ఏది? తమిళనాడు. తమిళనాడు అటవీ శాఖ కోస్టల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్ అనగా హాక్ని ప్రారంభించింది. ఇది పోలీసులు ఉపయోగించే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ లాంటి కేంద్రీకృత అటవీ మరియు వన్యప్రాణుల నేర నిర్వహణ వ్యవస్థ. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన హాక్ను అమలు చేసిన కేరళ మరియు కర్ణాటక తర్వాత తమిళనాడు 3వ రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి మహిళా క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ అనగా మౌలి ఎక్కడ ప్రారంభించబడింది? ముంబై. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగస్టు 17న ముంబైలో భారతదేశంలో మొట్టమొదటి పూర్తి మహిళా క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ మౌలిని ప్రారంభించింది. ఈ ఫసాయ్ యొక్క ఈట్ రైట్ ఇండియా ఉద్యమం కింద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ హబ్ను ప్రారంభించారు. దీనిని ఫోస్టాక్ అనగా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అంటూ సర్టిఫికేషన్ కింద శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలు పూర్తిగా నిర్వహిస్తున్నారు. ఆరోహణ్ ద్వీప్ టు ఢిల్లీ అనే విద్యా మరియు సాంస్కృతిక పర్యటనను ఏ కేంద్రపాలిత ప్రాంతం నిర్వహించింది? అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ మరియు నికోబార్ కమాండ్ 30 మంది ప్రతిభావంతులైన గిరిజన హయ్యర్ సెకండరీ విద్యార్థుల కోసం తొలిసారిగా 7 రోజుల విద్యా మరియు సాంస్కృతిక పర్యటన ఆరోహణ్ ద్వీప్ టు ఢిల్లీని నిర్వహించింది. మొదటిసారిగా విమాన, రైలు మరియు మెట్రో ప్రయాణాన్ని అనుభవించారు. ఈ సందర్శనలో ఎర్రకోట, ఇండియా గేటు, నేషనల్ వార్ మెమోరియల్, కుతుబ్ మినార్, తాజ్మహల్, ఆగ్రా కోట మరియు ఢిల్లీ హాత్ మరియు కన్నాటు వంటి ఆధునిక కేంద్రాలు ఉన్నాయి. 2025లో జరిగే ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. తొలిసారిగా భారతదేశం
అతిపెద్ద అంతర్జాతీయ శీతాకాల క్రీడా కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 ఆగస్టు 20 నుండి 23 వరకు జరుగుతుంది. ఈ పోటీలకు వేదికైన డెహ్రాడూన్లోని రాయ్పూర్లోని మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ చైనా, జపాన్, హాంకాంగ్ మరియు భారతదేశంతో సహా 11 దేశాలు కంటే ఎక్కువ ఆసియా దేశాలు పాల్గొంటాయి. 222 మీటర్ల స్ప్రింట్ నుండి 5000 మీటర్ల రిలే వరకు 9 ఈవెంట్లో అథ్లెట్లు పోటీ పడతారు. అసాంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో అంతరిక్ష ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించబడింది? అరుణాచల్ ప్రదేశ్ విద్యామంత్రి పసంగ్ డోర్జీ సోనా షియోమి జిల్లాలోని మెచుకాలో అత్యాధునిక అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ ప్రయోగశాలకు తన దివంగత తండ్రి గౌరవార్థం పసంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో అంతరిక్ష ప్రయోగశాల అని పేరు పెట్టారు. దీనిని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికతలో ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుంది. ఆగస్టు 2025లో సూర్య ద్రోణాథన్ 2025 డ్రోన్ పోటీ ఎక్కడ జరిగింది? హిమాచల్ ప్రదేశ్. భారత సైన్యంలోని సూర్య కమాండ్ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక మార్గదర్శక జాతీయ డ్రోన్ పోటీ అయిన సూర్య ద్రోణాథన్ 2025ను నిర్వహించింది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డోలోని స్మితి వ్యాలీలో జరిగింది. ఆత్మ నిర్భర్ భారత్కు మద్దతిస్తూ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025కి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రారంభ వాటర్ గేమ్స్ ప్రారంభోత్సవానికి ముందు శ్రీనగర్లో ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మస్కట్ మరియు లోగోను ఆవిష్కరించారు. ఈ ఉత్సవం ఆగస్టు 21 నుంచి 23 వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లోని దాల్ సరస్సులో జరుగుతుంది. అధికారిక మస్కట్ హిమాలయన్ కింగ్ఫిషర్. ఇది సాహసం, పర్యావరణ క్రీడలు మరియు కాశ్మీర్ సహజ సౌందర్యాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. దీనికి భారత యువజన వ్యవహారాలు అండ్ క్రీడలు మరియు క్రీడా అథారిటీ మంత్రిత్వ శాఖ మద్దతిస్తుంది. 5 సబ్ జూనియర్ అండర్ 15 బాలురు మరియు బాలికల జాతీయ ఛాంపియన్షిప్లను ఏ రాష్ట్రం గెలుచుకుంది? హర్యానా. గ్రేటర్ నోయిడాలో జరిగిన సబ్ జూనియర్ అండర్ 15 బాలురు మరియు బాలికల జాతీయ ఛాంపియన్షిప్లో హర్యానా యువ బాక్సర్లు మొత్తం జట్టు టైటిల్ను గెలుచుకున్నారు. బాలుర విభాగంలో హర్యానా 4 స్వర్ణాలు, 2 రజితాలు మరియు 6 కాంస్య పతకాలను గెలుచుకుంది. జట్టు కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇక బాలికల విభాగంలో కూడా హర్యానా అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల వార్తలో నిలిచిన ఆస్ట్రలోపిథెకస్ అనగా ఏమిటి? ఇది అంతరించిపోయిన ప్రైమేట్ల సమూహం. ఆస్ట్రలోపిథెకస్ అనేది అంతరించిపోయిన ప్రైమేట్ల జాతి. మానవులకు అత్యంత దగ్గరి బంధువులు. వారు ప్లియోసిన్ మరియు ప్లీస్టోసిన్ యుగాలలో అనగా 4.4 మిలియన్ల నుండి 1.4 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించారు. శిలాజాలు తూర్పు, ఉత్తర, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికాలో కనుగొనబడ్డాయి. ఈ పేరుకు దక్షిణ కోతి అని అర్థం. మొదట దక్షిణాఫ్రికాలో గుర్తించబడింది. అత్యంత ప్రసిద్ధ నమూనా అయిన లూసీ ఇథియోపియా నుండి వచ్చిన 3.2 మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజం.